ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాం జిల్లా బాహుదా నది సమీపంలోని సుర్లా ప్రాంతంలో ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టిస్తోంది. 15 ఏనుగుల 16వ నెంబర్ జాతీయ రహదారి దాటి బ్రహ్మపుర అటవీ రేంజ్ పరిధిలోని బాహుదా నది సమీపంలో మత్స్యకారుల పడవలు, వలలు ధ్వంసం చేశాయి. అటవీ శాఖ సిబ్బంది గజరాజుల గుంపును తరిమేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో గుంపు ఒడ్డుకు చేరుకోగా ఓ గున్న ఏనుగు నీటిలో కొట్టుకుపోయింది. గ్రామస్తుల సహకారంతో అటవీ శాఖ సిబ్బంది పడవిలో వెళ్లి ఆ గున్న ఏనుగును కాపాడి ఒడ్డుకు చేర్చారు. బ్రహ్మపుర సబ్ కలెక్టర్ వి కీర్తివాసన్, అటవీ అధికారి ఆమ్లాన్ నాయక్, పోలీసు అధికారులు సుర్లా గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. గున్న ఏనుగును గుంపు వద్దకు పంపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గున్న ఏనుగును గుంపు స్వీకరించడం లేదని అటవీ శాఖ అధికారి చెప్పారు. ప్రస్తుతం ఏనుగుల గుంపు సుర్లాలోని అమ్మవారి మందిరం సమీపంలో ముగలి తోటల వద్ద ఉందన్నారు. ప్రస్తుతం అటవీ, రెవెన్యూ, పోలీసు విభాగాలకు చెందిన 60 మందికి పైగా అధికారులు గ్రామంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని డిఎఫ్ఓ నాయక్ తెలిపారు. ఏనుగులు గుంపు సరిహద్దు ప్రాంతాల్లో హల్చల్ చేస్తుండటంతో ప్రజలు భయాభ్రాంతులకు గురవుతున్నారు.